వ్యాధులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి జగన్ మోహన్ రావు సూచించారు. గూర్స్ షెడ్ రోడ్ లో 14వ వార్డు గల గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలుర హాస్టల్ ను ఆదివారం సందర్శించారు. హాస్టల్ ప్రాంగణం పరిశుభ్రతపై పరిశీలించారు. విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఉన్నారా అని వార్డును అడిగి తెలుసుకున్నారు. సిక్ రూమ్ నిర్వహణపై తనిఖీ చేసి అక్కడ చికిత్స అందుతున్న విద్యార్థి ఆరోగ్య సమాచారం తెలుసుకుని ఆసుపత్రిలో అందజేసిన చికిత్స వివరాలు ఓపీ చీటీలో పరిశీలించారు. సిక్ రిజిస్టర్ పరిశీలించారు. హిమోగ్లోబిన్ రికార్డు తనిఖీ చేసి ఐరన్ మాత్రలు వేయిస్తున్న విధానంపై ఆరా తీశారు. త్రాగునీటి సదుపాయంపై వార్డుని అడిగి తెలుసుకున్నారు. నీటి నాణ్యత పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం పలు ఆరోగ్య అంశాలపై ఐఈసీ ప్రదర్శిస్తూ డాక్టర్ జగన్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. రఫ్ చేసి థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ మన మెయిన్ పైన ఇలా గట్టి వృత్తి ఎంజిన్ పైన తర్వాత మన చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేం, అది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ తీసుకునే సమయంలో ఈ గుండె చప్పుడు తీసాం. మన రెస్ట్ తీసుకున్న గుండె స్పీడ్ కొట్టుకుంటాం. రక్తం తగ్గుతుందో మనకి ఒత్తిడి వెళ్ళిపోతుంది. గుండెకి ఒత్తిడి ఎప్పుడు పెట్టుకున్నా గుండె స్పీడ్ కొడుతుంది. అంటే కావులో పడకుండా గుండె సమయం లక్షణాలు కనిపించదు. తీసేమంతా ఇక్కడ ప్లేస్ లేదు. అందుకే నాకే లేగుతున్నా ఆగే ఇక ఎవరు కనిపించట్లేదు. 8 కంటే తక్కువ ఉంటే దాన్ని సివియర్ ఎనిమిది అంటాం. నార్మల్ అంటే 12 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే నార్మల్ అంటాం. 8 ఏదైనప్పటికీ అందరికీ 10 కంటే ఎక్కువగా చూసుకోవాలి. 8 కంటే తక్కువ. ఎందుకంటే ఎవరికైతే మొత్తం తిప్పంతుండే ప్రతి వారం